హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతిసారి నేను అడుక్కోవడం అవుతుంది. ప్రతిసారి చెప్తున్నా కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మనం ఛానల్లో కొన్ని అప్డేట్స్ అనేది ఫాస్ట్ గా చేస్తూ మనం మన బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే ఏం కాదు. నేను ఫాస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాం, మీకు నోటిఫికేషన్ ఓపెన్ రావడం జరుగుతుంది. ఇక మొత్తానికైతే దేవర ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ ట్రైలర్, అది కూడా పార్ట్ 1 కి అయితే ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దాదాపు 35 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఈ రోజు అసలు వాస్తవానికి పొద్దుగానే రిలీజ్ చేయాల్సింది 11:07 నిమిషాలకి, కానీ ఇక కొంచెం డిలే అయింది చెప్పేసి పోస్ట్పోన్ చేసుకొని ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషాలకు 5 నిమిషాలకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. మనకైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నేను చెప్తాను కదా, ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ హై ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. హైప్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ మాత్రం అలాగే ఉండిపోతారు అనమాట. లుక్ ఎట్ మీ అన్నట్టుగానే అలా చూస్తే లిటరలీ షాక్ అయిపోతారు అనమాట. అక్కడ బీజిఎం కానీ అనేది సాంగ్స్, బీజిఎం, మ్యూజిక్ ఎదగా తీసాడని చెప్తున్నాను. నేను మాత్రం ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం ఇక్కడ కూడా ఉంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం దేవరా అంటే తండ్రి గురించి ఇందులో సగం ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో ఏం స్టోరీ లేని మనకు అవసరం లేదనమాట. సినిమా చూసినామా, రిలాక్స్గా బయటకు వచ్చినామా లేదా అన్నట్టుగానే ఉండాలన్నమాట. కానీ స్టోరీ లైన్ కానీ అక్కడ విజువల్స్, గ్రాఫిక్స్ అబ్బాబ్బా, చిన్న ఎన్టీఆర్ అయితే ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. మరి ఎంతమంది ఉన్నారు ఒక్కసారి అయితే కామెంట్ చేయండి దేవర మూవీ కోసం. ఇక నేనైతే అసలు ఆగలేకపోతున్నా, ఇప్పుడే వెళ్ళాలని ఉంది. మళ్ళీ ఇక టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు, కానీ ఈ టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా నేను అఫీషియల్గా అప్డేట్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తూనే ఉంటాను మన ఎన్టీఆర్ గురించి, దేవర మూవీ గురించి కానీ ఇచ్చేస్తూనే ఉంటాయి అప్డేట్స్. అయితే మళ్ళీ వెయిట్ చేయండి. నేను టికెట్స్ కూడా ఆ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. సెకండ్ ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, వాసం అని చెప్పుకోవచ్చు. అనేది బీజిఎం మ్యూజిక్ అయితే అసలు ఎక్కడ కూడా తగ్గలేదు, హైలైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.